ప్రస్తావన చేస్తే కొంచెం ఆలస్యంగా వచ్చాను. రిప్రజెంటేషన్కి వచ్చిన తర్వాత కొంచెం ఆలస్యంగా రావడం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడే నేను బట్టి గారితో కలిసి మాట్లాడేటప్పుడు చెప్పాను, సరే మీరు చిన్న చిన్న విషయాలు ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజనం బాగానే, మధ్యాహ్న భోజనం అంటే వాళ్ళు గుడ్డు కొనుక్కొస్తున్నారు, డబ్బులు ఇచ్చే విషయం లేదని బాధపడతా ఉన్నారు. అంగన్వాడీ వాళ్ళకి సంబంధించినటువంటి బకాయిలు, ఈ చిన్న చిన్న చిరు ఉద్యోగులు, ఇవి ప్రభుత్వ పథకాలు, కేంద్ర స్కీములు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ స్కీములు, వీటికి కూడా మీరు డబ్బు రిలీజ్ చేయకపోతే అందులో పనిచేసే వాళ్ళు ఎవరంటే ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గ నిరుపేద కుటుంబాలు. కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నాడు. మాట చెప్పడం జరిగింది. సీతక్క గారు కూడా కలిసి ఆమె కూడా చెప్పాం, ఆమె కూడా అక్కడికి పోతున్నా, నేను పోతున్నాను, నా మీద కూడా ప్రెషర్ ఉందని ఆమె కూడా చెప్పి, కాబట్టి ఈ రకంగా మొత్తం మీద ఈ సరే సంవత్సరాలుగా చెప్పినట్టుగా ఉద్యోగులకు చేతన జీతాలు వేతనాలు ఇవన్నీ రకరకాలుగా కొంత సాగుతున్నా, ఇది సరే రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షలు చాలామంది రైతులు ఇంకా కొంతమందికి మాఫీ కానటువంటి వాళ్ళు అయితే అనే ఒక ఆవేదన తెలియజేస్తూ ఉన్నారు. 2-3 ఫోన్లు వచ్చినాయి. అంటే ఎక్కడికి పోతే అక్కడ ఈ మా రైతు బంధు పరిస్థితి, రైతు మాఫీ రుణమాఫీ 2 లక్షలు, ఈ టెక్నికల్గా కొన్ని పేరు తప్పుకోవడము, ఆధార్ కార్డు లోపాలు, రేషన్ కార్డు ఏదో ఒక చిన్న లోపంతో ఆగిపోయాయి. అవన్నీ ఇవ్వకపోతే కూడా అప్పుడు ఎట్లుంటుందంటే ఒక 100 మంచి ఇళ్లలో ఒక విసర్జకు చాలా సాగుతుంటుంది. అందులో ఎంత చేసి కూడా ఈ చిన్న చిన్న వాళ్ళకి అందులో ఎక్కువ మంది ఈ పేదవాళ్ళే ఉంటారు, మరి చిన్నగా రైతులే ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత. మరి ఈ మధ్య తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒకసారి మాట్లాడేటప్పుడు జరుగుతుంది చెప్పాడు. కానీ ఒక గందరగోళం ఉంది కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ రుణమాఫీ మీద ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలు చెప్తూ ఉన్నారు, అమలు మాత్రం సీరియస్గా చేయాల్సిన అవసరం అనేటువంటిది నేను అభిప్రాయపడతాను. రైతు భరోసాను సంక్రాంతి వరకు ఇస్తా అంటున్నాం. సరే ఇప్పటికీ ఒక ఫసలు పోయి వర్షాకాలం అంతా పోయి కరిపోయి, మరి ఖరీఫ్ రబీ 2 ఉన్నాయి. ఏం ఆలోచిస్తారో వేచి చూడాలి. దీనికైతే మేము చెప్పగలిగింది ఏదంటే ఒక ఆల్ పార్టీ మీటింగు రైతు సంఘాలతో కలిపి ఏర్పాటు చేసి దీన్ని 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా ఉన్నారు. వాళ్ళు 10,000 ఇచ్చారు, 15,000 అట్టా ఉన్నారు. మీరు ఎట్లా ఏంటి ఎవరికి ఇద్దాం, గతంలో అందరికి ఇస్తారా ఏంటి, మీ పరిస్థితి మాట్లాడుతూ చెప్తారా, అది కూడా ఒక చర్చనీయాంశం ఉన్నది. ప్రధానంగా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పాత్రకు సంబంధించి ఇవాళ ఒక్కరోజే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్రపక్షాలు కాదు, గత అనేక సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ఈ దేశంలో ఏకపార్టీ పరిపాలన అంతమైందో, బహుళ పార్టీ వ్యవస్థ వచ్చిందో, మిత్రపక్షాల వ్యవస్థ కొనసాగుతుందో అప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటికీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే సమస్య ప్రాతిపదిక, వాటి ఏ సమస్య తప్పుంటే చెప్తాం. అయితే వాళ్ళు అర్థం చేసుకోవాలి, కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు పూర్తిగా దిగజారి ఇది అయిపోయింది అనేటువంటి పత్రంలో మాట్లాడు, వాస్తవాలకు దగ్గరగా వాస్తవాలే ప్రతిబింబించే పద్ధతిలోనే ప్రజా సమస్యల పైన మరి ఎక్కడికక్కడికి ప్రభుత్వ దృష్టి తీసుకొస్తూ అవసరం అనుకుంటే ఉద్యమాలు చేస్తూ ప్రజల పక్షంగా ఉంటూ నిర్మాణాత్మక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తించుకుంటే మంచిది. పాలకులు కూడా అప్పుడప్పుడు అయ్యో కమ్యూనిస్ట్ పార్టీ విమర్శ తప్పనిసరిగా ప్రజల పక్షంగా ఉండి వాస్తవ పార్టీగా విమర్శిస్తారు. గుడ్డిగా వ్యతిరేకించేయలేదు, గుడ్డిగా సమర్థించేయలేదు, ఇది వాస్తవం. ఈ విషయాలపైనే భవిష్యత్తులో కూడా పార్టీ మరి ఇంకా నిర్మాణ పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలపైన ఒకవైపున ప్రాతినిధ్యం, మరోవైపున పోరాటం చేస్తుంది తెలుసు.